నాలాయన దివ్య ప్రబంధములోని తిరువిరుత్తం అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. ఈ తిరువిరుత్తము 100 పాశ్రములతో నిండి ఉన్నది. 3 రోజుల నుంచి 1వ పాశ్రం నుంచి 60వ పాశ్రం దాకా చెప్పుకున్నాము. ఈరోజు 61వ పాశ్రం నుంచి 80వ పాశ్రం దాకా చెప్పుకుందాము. తిరువిరుత్తం యొక్క 61వ పాశ్రం. వాసకం செய்யతునం పరమే தொல்லைவானுவர்த்தம் நாயகன் நாயகரெல்லாம் தொழுமவஞாலமுத்தும் வேயகமாயினும் சோராவகை இரண்டேயடியால் தாய்வன் ஆயக்குலமாய் వందు తోన్రిత్తు నమ్మిరయ్యే. 61వ పాశ్రం యొక్క అర్థము. ఆది అంతము అయి ఉన్న దేవాది దేవుడు చిన్న వెదురు పుల్ల అంత చోటైనా వదలకుండా ఈ భూమితో పాటు అంతటిని 2 అడుగులతో కొలిచి బ్రహ్మాదులతో సేవించబడినవాడు. గోకులమున అవతరించిన ఆ స్వామి యొక్క మహిమలను మాటలతో చెప్పడం సాధ్యమేనా? తిరువిరుత్తం యొక్క 62వ పాశ్రం. ఇరయ్యే ఇరక్కినం ఈంగోరు వెంబాలేనం లెనవం ఇరాంగతో అరయ్యే ఎన్నిన్రా తిరుంగరం గదల్ ఈంగు ఇవల్దన్ నిరయ్యో ఇనిదన్ తిరు అరుళాలన్రీ కాప్పరితాల్ మురయ్యో అరవణై మేల్ పళ్ళి కొండా ముగిల్ వಣ್ಣనే. 62వ పాశ్రం యొక్క అర్థము. శేషపానుపుపై పవళించిన ఓ మేఘవర్ణుడా, అంత పెద్ద నల్ల సముద్రాన్ని లొంగదీసుకొని విజయాన్ని సాధించిన నీ గురించి ఈ శ్రీమూర్తి ఆ సముద్రం అంత బాధతో అల్లాడుతున్నది. తిరువిరుత్తం యొక్క 63వ పాశ్రం. వண்ணం శివందుళ వానాడ మరుంగుళిర్ విళయ தன்மென் கமலத்தடம் போல் பொலிந்தன தாமி ஐயோ கண்ணன் திருமால் திருமுகந்து கொடும் காதல் செய்தேர்க்கு எண்ணம் உకుందు అడియో నొడు ఇక్కాలం ఇరికిందతే. 63వ పాశ్రం యొక్క అర్థము. ఓ కృష్ణ, చంద్రబింబం వంటి దివ్యమోహనాకారమైన నీ ముఖముపై నిండైన కరుణను కురిపించే చల్లని చూపుల ఎర్రని కన్నులు చెరువులోని తామరల వలె వచ్చి నా తలుపులలోకి చేరగా నీకు సేవ చెయ్యాలనే ఆశ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది స్వామి. తిరువిరుత్తం యొక్క 64వ పాశ్రం. இருக்கு ஆறுமொழியால் நெறி இலக்கமை உலகலந்தா திருத்தாளினை நிலத்தேவர் மணங்குவார் யாமும் ஆவா ஒரு கவினையொடும் எம்மொடும் நொந்து கனியன்மையில் கருக்காய கடிபவர் போல் திருநாமா சொல் கத்தனமே. 64వ పాశ్రం యొక్క అర్థము. ఆకలితో ఉన్నప్పుడు ఎండిన కాయలను తినడానికి ప్రయత్నించున్నట్లుగా స్వామివారి దివ్యపాదములపై ఆశపడిన మేము ఆ స్వామివారి దివ్యనామములని కష్టమైన వేద మంత్రములుగా తలుచుకొని భక్తితో కొలుస్తున్నాము. తిరువిరుత్తం యొక్క 65వ పాశ్రం. కత్తుపిణై మలర్ కண்ணின் கூலம் வென்றுவோர் கருமம் ஒத்துபையென்றோ செவியொடு ஈஷாவி உலகமெல்லாம் மூத்தும் விளங்கி உழந்தா பிரானார் திருவடிகோள் உத்தம் ஒராதும் இளரந்தா కన్నాయి అమ్మాయి ఒంగినవే. ప్రళయకాలమున మిరంగిన అన్ని లోకములను చెవులలో నుంచి బయటకు తీసి దేవతలకు నచ్చినట్లుగా తన పాదముల కింద ఒద్దికగా అమర్చుకున్న స్వామి యొక్క కన్నులలోని విప్పారిన చూపులు మమ్మల్ని పీకో తింటున్నాయి. తిరువిరుత్తం యొక్క 66వ పాశ్రం. ఉണ്ണాతూ ఉరంగాతూ ఉణర్వు ఊరం ఎత్తనేయోకి ఎరుకుం ఎన్నాయ్ మిళరం ఇయల్ విననాయ్ ఎరినీర్ వళినవాన్ மண்ணாகியா எம்பென்று மான்றுன தூமை குந்தம் மண்ணாள் கண்ணாய் அருவினை உயிராயின కావికల్. క్రూర పాపాత్ముడను అయిన నాకు ప్రాణానికి ప్రాణమై ఉన్న ఈ అందమైన చెలి కలువ కన్నులు ధ్యానములో ఉన్న యోగుల హృదయములలో నుండి ఉన్న స్వామి, గాలి నీరు నిప్పు ఆకాశము భూమి అయిన శ్రీమన్నారాయణుడి వైకుంఠము వలె మెరుస్తున్నవి. తిరువిరుత్తం యొక్క 67వ పాశ్రం. காவியம் நீளமும் வேலும் கையிலும் பலபலவென்று ஆயின் தனமை அளப்ப வல்லா பாரிப்பு அசுரை சத்தமா வியம் புல்வல்லா மாதவன் கோவிந்தன் வேங்கடம் ஷேர் தூவியம் பேடை எண்ணாள் కంగళాయ్ துணை మలర్. 67వ పాశ్రం యొక్క అర్థము.
ఈటలు, చేపలు, కలువలు, నల్లనివి, ఎర్రనివి అంటూ రకరకాలుగా వర్ణిస్తున్న విశాలమైన కన్నులతో ఈ లోకాలన్నిటినీ జయించి ఆత్మస్వరూపమై ఉన్న స్వామి, అవధులు లేక అంతటా వ్యాపించి ఉన్న అనంతుడు, గరుడ వాహనధారి మాధవుడు, ఆశ్చర్యముగా గొప్ప గొప్ప రాక్షసులను చంపిన గోవిందుడు, అందమైన తెల్లని రెక్కల హంసలకు సరిసమానమైన తెల్లని పూల తోటల నడుమున ఆ వెంకటాద్రి పైన కొలువై ఉన్నాడు. తిరువిరుత్తము 68వ పాసురం. மலரந்தே எழுந்தல மாலையும் மாலை போன் வாசிகையும் பூலம் தோய்தழு பந்தர் தண்டும் உறவராத்தி பொறுகடல் சூழ் நிலம் தாவியாயம் பெருமான் தனது வைகுந்த மன்னாய் கலந்தார் வரவு எதிர் கொண்டுவன் கொன்றை கல்கார்த்தனவே. 68వ పాసురం యొక్క అర్థము. తనను కొలిచిన వైకుంఠములోని సర్వేశ్వరుడు గురించి తరంగపు అలల నురుగుల సముద్రములు చుట్టి ఉన్న ఈ భూమి ఎత్తైన పందిరిపై ఉన్న పొన్నపూల మొగ్గలతో నిండి ఉన్న రెమ్మలను మాలలుగాను, విచ్చుకుంటున్న పూలను బంగారపు మాలలుగాను చేసుకొని నిలిచి ఉన్నది. తిరువిరుత్తం యొక్క అర్థము. అది 69వ పాసురం. கார் ஏத்திரள் ஷெக்கில் ஏத்தின் சுடருக்கு உழைந்து வெல்வான் போரேத்து எதிரந்தது பொன் தலை மலை பனுவியெல்லாம் நீரேத்தாளந்தா நிதிய விரான் அருளாயிடுமே வாரேத்து ఇళములయ్యాయి వరుందిలే ఉన్వళై తిరమే. చేతిగాజులు జారిపోతున్నాయని బాధపడుతున్న ఓ లేతగుండల చిన్నదానా, నల్లని ఎద్దు వంటి చీకటి, ఎర్రటి ఎద్దు వంటి వెలుతురును అతి భయంకరముగా ఎదురుస్తున్న ఈ సంధ్యా సమయమున నీటిని దానముగా తీసుకొని ఈ గొప్ప భూమిని కొలిచిన స్వామి నీపై జాలి చూపిస్తాడేమో. తిరువిరుత్తం యొక్క 70వ పాసురం. మళైవార్ తిరుచక్కరత్తు ఎంగళ్ వానవనార్ முடிமேல் தளைவாய் நறுங்கண்ணி தணம் துளாயக்கு வண்ணம் பயலே விளைவான் மிக வந்து வாழ்நாள் திங்களாண்டு ஊழிய நிற்கயம்மை உழைவான் புகந்தோ இது ஒரு கங்கள் 1000 மூலிகளே. 70వ పాసురం యొక్క అర్థము. స్వామిని విడిచిపెట్టి వచ్చి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరములు, ఎన్నో యుగములు గడిచినా కూడా కలిగిన బాధ ఆ స్వామిని చేరే ఈ ఒక్క రాత్రి కొన్ని వేల కాళరాత్రులై బాధ పెడుతున్నవి. కుడి చేతిలో దివ్యచక్రము కలిగిన ఆ పరమపద వైకుంఠనాథుడి శిరస్సుపై ఉన్న పరిమళపు తులసిని తెచ్చి కట్టినా కూడా ఈ బాధ తగ్గడం లేదు. తిరువిరుత్తము యొక్క 71వ పాసురం. ஊழிகளாய் உலகேளும் உண்டான் என்றிலம் பழம் கண்டு ஆளிகண்ணா கள்ளாம்பல வண்ணம் வேர்க்கு அதே கொண்டு அன்னை நாளை எவளோ எண்ணம் ஞாலம் உண்டான் வண்ணம் சொல்லிதென்றும் தொழிகளோ உரை ஈரியம்மை అమ్మనే శూళంగెండ్రనే. చెట్టుపైనున్న నల్లటి పండును చూసి సముద్రపు రంగు పండు అనగానే ఈ తల్లి విని యుగపరుషుడై ఈ లోకములను మృంగిన వాని రంగు అంటూ వివరించి చెప్పండి అని అంటున్నది. తిరువిరుత్తం యొక్క 72వ పాసురం. சோளம் கென்றாகங்கள் சுடுங்காயிரள் கரந்திடும் திடும்பை போலம் கென்றதெங்கள் அம்பிள்ளையும் போலந்தாளு தொழாய் மலரக்கே தாளம் கென்றான் நெஞ்சொத்தொருதொன் தமியாட்டியேன் மாமைக்கு இன்று வாழம் கென்றார் இதுவே வந்து తోన్రిత్తు వాలియతే. రాత్రిని చుట్టిన ఈ చీకటి నలుపుని చీల్చుకుంటూ అందమైన చంటిబిడ్డ వలె తెల్లని నిండు చంద్రుడు వచ్చి చేరెను. చల్లని తులసి పువ్వులపై మనసు పడి ఒంటరిది అయిన ఈ శరీరానికి ఇప్పుడు చీకటైనా వెలుతురైనా సుఖమేమున్నది. తిరువిరుత్తం యొక్క 73వ పాసురం. వాళ్ వెண்ணில ஓலகாரா சுரக்கும் வெண்தெங்களெண்ணும் பால் வெண்ணு சுரவி சுரமுதிர் மாலை பருதிபட்டம் போலம் சுடராடலோடி பிரான் பொல் லேழு வழுக்கும் கால் வெந்த கைமைக்கு மைக்குலாம் தமியாட்டி తలరందతువే. 73వ పాసురం యొక్క అర్థము. చక్రధారి తన వెలిగే చక్రంతో లోకములు 7 రక్షిస్తున్నట్లుగా చంద్రుడి పాల వంటి తెల్లని వెన్నెల కాంతులు ఈ లోకమంతా వ్యాపించినా
ఒంటరిదై చితికిపోతున్న ఈమెకు లాభమేమున్నది? తిరువిరుత్తం యొక్క 74వ పాసురం. తళరందుం మురిருந்து வருதிரை வாயில் நீடுங்கண் வளரந்தும் அறிவுத்தும் வெய்யம் விளங்கியும் மால்வரையை கிளறந்தோ மறித்தரா கீண்டோ எடுத்தான் முடிசோடு தொழாய் அலைந்து ஒன்றொரு வசம் தென்றல் அந்தோ வந்து ఉలాకిండ్రతే. పడిలేస్తూ విరిగి ముక్కలైపోయే అలలపాయల సముద్రము మధ్యన అందమైన విశాల నేత్రములను మూసుకొని యోగ నిద్రలో అమరి ఉన్న స్వామి, ప్రళయకాలమున లోకములన్నిటినీ మిరింగిన స్వామి, పెద్ద కొండను కిందపై నుండి పైకి తీసి ఎత్తిన స్వామి, కిరీటములో ఉన్న తులసిమాలల పరిమళములను అనుభవించమని మలయమారుత పిల్లగాలి ఈమె చుట్టూ తిరుగుతున్నది. అయ్యో! తిరువిరుత్తము 75వ పాసురం. ఉలాకిండ్రా కెండెయ్యొళియంబు ఎమ్మావియై ఊడువరువా கிலாகென்றா வெம்சிலைவான் முகத்தேருகுணி செங்கும் இதீடறி புலாகென்றா வேலை உணரி அம்பள்ளி அம்மான் அடியார் நிலாகென்றா வைகுண்டமோ వయ్యమోనం నిలయడమే. కదిలే చేప కన్నుల సుందరులారా, మీరు నివసించే ప్రదేశము ఏది? వంపు తేలిన శంఖములను ఒడ్డుకు త్రోసే అలల సముద్రమును పక్కగా చేసుకున్న స్వామి యొక్క వైకుంఠమా? లేక వంగిన వింటికాంతి మెరుపు బాణములతో నా లోపలికి ప్రవేశించి నా ప్రాణములను బాధ పెడుతున్న కర్కశమైన స్వామి భక్తులు నివసించే ఈ భూలోకమా? తిరువిరుత్తం 76వ పాసురం. இடம்போய் விரந்து இவ்வளக்களம்தான் எழிலாறு தன் துளாய் வடம்போத்தில் தெய்யும் மடநெஞ்சமே வனங்கள் வெள்வலைக்கே விடம்போல் விரித்தல் இது வியப்பே வியந்தாமரையின் தடம்போதூழங்கமெல்லம்பல் அலர்விக்கும் வெண் திங்களே. ఎంత ఆశ్చర్యము! పెద్ద పెద్ద తామర పువ్వులకు ఈ పండు వెన్నెలు విషమైనట్లుగా లోకాన్ని కొలిచిన స్వామి వద్ద ఉన్న చల్లని తులసిపై ఆశపడిన గాజుల చిన్నదాని మనసు చితికిపోతున్నది. తిరువిరుత్తం యొక్క 77వ పాసురం. திங்களம்பெள்ளை புலம்பதன் செங்கோள் அரிசுபட்ட செங்களம்பத்தி நின்று நிழல்கு பொன்மாலை தெம்பால் இலங்கை வெங்களம் செய்தனம் விண்ணோர் பிரானார்துளாய் துணையோ நங்களை மாமை కొల్వాన్ వందు తోన్రి నలికిండ్రతే. పద్ధతి ప్రకారము రథమును నడుపుతున్న సూర్యుడు అస్తమించగానే ఎర్రటి రక్తము వంటి ఆకాశమై మనసు పడిన నీచపు సంధ్య ఈమె శరీరపు కాంతిని తోడేస్తుంటే పాపం దక్షిణ దిక్కున ఉన్న లంకను నాశనము చేసిన దేవాది దేవుడు తులసిని తెచ్చి చంద్రుడు సాయపడుతున్నాడు. తిరువిరుత్తం యొక్క 78వ పాసురం. நலியம் நரக்கனை வீட்டித்தும் வாணன் தின்தோள் துணித்தா வலியம் பெருமை நீயும் யான் சொல்லும் நீர்தல்லமைவரை போல் பொலியம் ஊர்வில் பிரானார் புனையம் பூந்தளாய மலர்க்கே మెలియుమడా నెమ్లినారు తందుపోయిన వేతనయ్యే. అంజనాద్రిపై వెలసిల్లే స్వామి ధరించిన అందమైన తులసి గురించి వెళ్ళిన మొండు మనసు ఇచ్చిన ఈ దుఃఖపు బాధలో బలమైన నరకాసురుడిని చంపి బాణాసురుడి దృఢమైన 1000 భుజములను తెంపిన స్వామి గురించి చెప్పలేకపోతున్నాను. తిరువిరుత్తం యొక్క 79వ పాసురం. వేతனை వెణ్పురినూలన్ విన్నోర్ పరవనిన్రా நாதனை ஞாலம் விளங்கும் மாநாதனை ஞாலம் தத்தும் பாத்தனை வார்கடல் பாம்பனை மேல் பள்ளி கொண்டருளும் சீதனையே தோல்வார் விண்ணுள் ஆறிலம் சீரியரே. 79వ పాసురం యొక్క అర్థము. వేదవైద్యుడు, తెల్లని యజ్ఞోపవీతుడు, దేవతలు పూజించే పరమపదనాథుడు, భూమిని మింగిన అనాథుడు, భూమిని తన క్రింద చేర్చుకున్న దివ్యపాదుడు అయిన స్వామి యొక్క ఆ క్షీరసాగరపు శేషసాయిని సేవించువారు దేవతల కన్నా గొప్పవారే కదా. తిరువిరుత్తం యొక్క 80వ పాసురం. ஷீரரசு அண்டு தன் செங்கோள் சிலனாழலி கலந்தா பாரரசு ஒத்து மறைந்ததோ ஞாயிறுவாரலந்தா பேரரசேயம் விசும்பரன் சேயம்மை நீத்து அஞ்சித்தா ஓ ரசரசே அருமை அருயாய் இருளாய் வந்து ஊறுகின்றதே.
సాటిలేని గొప్ప భూమిని కొలిచిన వైకుంఠనాయక, చక్కగా రాజ్యమును పాలించిన రాజువలే ఉన్న సూర్యుడు అస్తమించగా బాధపడుతూ వచ్చిన చీకటి నుంచి మమ్మల్ని రక్షించి మాపై దయచూపవయ్యా.